గుండెలు వరుసుకొని ఇక్కడ నీ ఎన్ని బంగారు గుళ్ళ కడ మర్ర అవుతాను ఎక్కడ వారిని కార్యాలయం కష్టపడుకోవడం చెప్పి కార్యాలయం దేవుని గడపలో పెట్టింది ఎత్తారు ఆయన గడపలో పెట్టింది వారి ఆనాడు వారు నీకు అమృతమిత్ర నీ భార్య మీద మధ్యపరిపించిన నీ తల్లిదండ్రుల మీద మధ్యపరిపించిన కొరకా పాదాల పట్టమని చెప్పి పిడికలపడి వారి 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 దానికి మీద పట్టి వరకల్లా అమృతం కరిగిపోయింది వారి అయ్యో మీకు బతి పుట్టింది ఓ రైడా అయ్యో దేవుడా మీరయ్యా బంగారు కుల్ల కదా విద్యా మరి ఎట్లా నడుపొమ్మని అంటున్నావు ఓ దేవుడా మీరయ్యా దేవుడా మళ్ళీ నాకు ఏనాగుడంగా పో అని చెప్పి అంటున్నావు మళ్ళీ ఎట్లా అడిగితే ఏనాగుడంగా పోయినాక మరి ఏనాడు పోయి మళ్ళీ నాకు బుద్ధి కుడుతుంది మళ్ళీ కొనగా పూజలు కడతా అని చెప్పి వస్తా అయ్యో ఎట్లా అడిగంటే అంటు పూజాలంటావు ముట్టు పూజాలంటావా భార్య పిల్లలు కష్టం లేక నాకు ఏనాడు కూడా నీ మీద పుట్టబడ్డ మాత దేవుడా నా భార్య కస్తా నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తా నాకు మంది పుట్టి దేవుడికి పోయా చెప్పి మళ్ళీ వస్తుంది అయ్యో అంటే పోయాలంటే పోయేమో పుట్టిపోయాలంటే పోయేమో దేవుడా
కళ్ళతో బాధవుతుంది మనదంటే ఈడ అట్టుకొచ్చాడా కాపోయి వారి ఎంత అడిగంటే వారి సంగతి చూడిపెట్టింది బాల్యం కలిసి అయ్యో అట్టు కొడతా ఉన్నారా ముఖ్య కొడతా ఉన్నారా అట్టు కొడతా ఉన్నారా ముఖ్య కొడతా ఉన్నారా అంటు కొడతా ఉన్నా ముట్టు కొడతా ఉన్నా నేను మున్న పోయాడు వరవరా కడుకో కొడుకు రేటు కాడికి వెళ్ళేస్తాను అసలు పొలం దగ్గరికి వచ్చి కొడదా సోమరాత్రి అయ్యో నేను కలగంటి కలగంటి మరి నా కొడుకు కూడా అయితే కల్లా కూడా బుద్ధిమంతుడు అయినట్ట బ్రాహ్మణ అయినట్ట సరే రేపు పొద్దుగల్లా అత్తవారి వాడినాడు ఉమ్మల్ల పద్దెక్క వరకల్లా నా కొడుకు గుర్ర మీద వస్తున్నాడు భవిష్యత్తుల బ్రాహ్మణ అయినాడు బిడ్డ 6 నెలల అవధి 3 నెలల ముందు 3 నెలల అవధి 6 నెలల ముందు మరి బాయిలోతు చెరువులోతు ఏర్పాటు చేసే భవిష్యత్తుల బ్రాహ్మణ అయినాడు బిడ్డ కొడుకొచ్చే వరకల్లా ఇల్లు ఆకలి తారపు చేసి ఎలక ముగ్గులు కట్టి ఇస్తాను కంటే తల్లికి పళ్ళు కట్టి ఇతను పెట్ట తారవాయి కట్టుకొని చేతులు నివెళ్ళు కట్టుకొని కలపల్ల కావాలి నమోరుగా ఉండమని చెప్పి ఎరాడు కూడా చెప్పవరకల్లా కోళ్ళ కారవా ఎత్తాడు సోమరాజు ఉండదు కావాలి మన చాలుతుండు అయ్యో ఏనాడు కూడా బలి తెల్లారి బ్రహ్మను ఆవిడ వరకు చెట్టగా తెల్లారి తెల్ల గొల్లు కూర్చో వరకల్లా మరి లేకపోతే ఏనాడు కూడా పోరా రాయడానగానే గుర్రం మీద పడి ఐదు మీద పడి ఎట్లా వస్తున్నాడు మరి గుర్రం మీద ఎవరికి రాయిడా మనకి రాయిడా రాయమ్మ రాయిడా ఇలా వస్తా ఉన్నా గుర్రం వద్ద ఉన్నదా జై వద్ద ఉన్నాడా అటువంటి రాళ్ళురా మన్ను ఆడదచ్చారా అటువంటి రాళ్ళురా తల్లి వెళ్ళి వచ్చారా అటువంటి రాళ్ళురా చౌడు దక్కారా అటువంటి రాళ్ళురా మన్ను ఆడదచ్చారా గుర్రపాత ఉన్నదా జై వద్ద ఉన్నాడా అటువంటి చదువుతాయి గడ్డ జరిగే దూరం పడ్డవరాయిగా రాయినమ్మ రాయిగా రానంతా ఉన్నాడా రాయిడక్కడికి రాని కానీ దేవుడా అటువంటి వారి ఏనాడు భార్య సోమరాత్రి బొమ్మత పొద్దు వెళ్ళిపోయిన పళ్ళ వరకల్లా కూడా 9 వరకల్లా మళ్ళీ లేకమనగా నా భర్త అత్తమన్నది మా అత్త చెప్పింది మరి విజయకల్లా ఉన్నాడ విద్య నేర్చిందట విజయకల్లా ఉన్నాడ బుద్ధి నేర్చిందట మళ్ళీ లేకమనగా నా భర్త రాగానే అయ్యా నువ్వు విద్యల బుద్ధి లాభాటు నేర్చినావు చెప్పమంటే చెప్తాడా చెప్పడు మళ్ళీ నాకు ఎట్లా తెలవాలి అని చెప్పి మరి చెమ్ముతో ఉతికాలు చేతుల్ని వాళ్ళు పట్టుకొని వారి ఎట్లా చెమ్ముతో వాళ్ళ చేతుల్ని వాళ్ళు పట్టుకొని వారి ఎట్లా అంటే వారి చెమ్ముల నీళ్లు మళ్ళీ నోట్లో పోసుకొని ఇదే చెంబులు ఉంచుతా మరి గుర్రానికి ఆరిస్తా మరి ఎంగిల్ నీళ్ళు ఆరిచ్చిన అని చెప్పి ఏర్పాటు చేస్తారా చెయ్యడా ఒకవేళ చేయకపోతేనేమో ఒకవేళ ఈ చెంబుల నీళ్ళు ఎంగిల్ నీళ్ళు ఆరిచ్చినాయి అని చెప్పి ఏమన్నా అంటే అన్ని ఇతర బుద్ధులు నేర్చుకుంటే అని చెప్పి నాకు చెంబుల నీళ్ళు ఏం చేసింది నోట్లో వస్తుంది నోట్లో వస్తుంది అదే చెంబులు వచ్చింది ఇట్లా పట్టుకొని అయ్యో అయ్యో రామ 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 చెప్తారు అంత చెప్తారు నవాల
కడపల్ల పడ్డ చెంబోతాడ పడ్డది మాణికాల అయ్యో కడపల్లి కార్వాయి మరి ఎలాంటి వారి కడపల్లి కార్వాయి కథ నుంచి కొడుక మారయ్య అరవాలి నా కథ కొడుకారు ఎట్లాగంటే ఎంగిలి అరిచిన వారి సోమరాత్రి ఉన్నా బస్సు గారు ఉన్నా దీని దిక్కా దీనికే చెప్తాను చెప్పి అప్పుడు ఏమంటే ఇక అది ఎత్తుడు రాయని మాలయ్య మరి లేకపోవడం నేను ఎండి బంగారు గుళ్ళల్లో పూజ కట్టుకుంటా నేను ఉన్నా అని చెప్పి చెప్తున్నా అంటే ఇది ఇక్కడనే ఉంటది మరి దీనికి దగ్గర ఉపాయం చేస్తానని చెప్పి పోతండి నేను ఏ రాగుణంగా ఏట మార్గం అంటే నేను పోతే లేకమనగా పంది ఎమ్మడ పడిపోంగా పోంగా ఏనాడు పంది కాడ పదిలో ఉందని కాడగలిపింది కాడగలిపంగానే ఏనాడు తొమ్మ కాడగలిసిన తొమ్మ కాడగలిపి రాంగా 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 అబ్బంది మహారాజు పట్నం మా అత్తగారు పట్నం వచ్చి వచ్చే వరకల్లా మా మామ అల్లంగిరి మహారాజు మళ్ళీ నేను ఊళ్ళే అడిగి ఇంట్లో అడిగి పెట్టుతోనే మా మామకు సంచారం పుట్టింది
సంచారం ముట్టి ఆయనతో చూడం కొట్టి పళ్ళకెక్కి మామ మరణమే వరకల్లా మామ సాగు చేసిన మామ సాగు చేసి మామ దినాలు వెళ్ళక ముందుకి ఇక ఆయనతో సంచారం ముట్టింది మా అత్తకు ఇక ఇటా చేసే వరకల్లా కబరికి గుండాలి మా అత్త చచ్చిపోయింది మా అత్త చచ్చిపోయే వరకల్లా మా అత్తను కూడా కాశీదానం చేసి కార్యకథాలు పూర్తి కాకముందుకే ఇక అయ్యది తానము అవ్వది తానము కొడుకులు చేసే వరకల్లా వాళ్ళకు మంచిగా ఇక మీద రాపు చుట్టుకుంది చల్ల చలి ఉట్టుకొని మీద రాపు చుట్టుకొని మా పెద్ద బామ్మారి పోగానే పెద్ద బామ్మారి వెనుక చేసే వరకల్లా మరి నడిపోడు వెనుక చిన్నోడు ఆరుగురు బామ్మారులు ఆరుగురు బామ్మారులు ఆయన చచ్చిపోయే వరకల్లా ఆరుగురు బామ్మారుల కార్యకథాలు పూర్తి చేసి ఇక వాళ్ళ భార్యలు మా చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళ అమ్మగారిళ్ళ వాళ్ళని తోలేసిన వాళ్ళని తోలేసి ఇక నేను మెల్లగా వస్తున్నాయి ఇన్ని రోజుల కోలే నేను అన్నే ఉన్నా ఇప్పుడు మా అత్త పోయింది మామ పోయింది బామ్మలు వేరు అమరావతి అంగిళ్ళు గుర్రానికి ఆడుస్తుంది కాబట్టి దీని తల్లిగా ఒక దుఃఖం పెట్టాలి అని చెప్పి అటువంటి ఐడియా వేసింది సరే వరకల్లా అసలు తల్లి ఏనాడైతే వారి తాలిగంట తల్లి గారింటికి ఏనాడైతే మాత్రం పెద్ద వచ్చిందో అయ్యో ఈనాడు కరి ఆనాడు కరి ఆడమంటే ఎంత రాయకులమైనా ఆడవిళ్ళ గుణము మరి ఎత్తాలిగంటే తొమ్మిది తల్లి గారి ఇల్లు పుట్టుకూడుతున్నాయి కానీ పుట్టుకుళ్ళు అమ్మగారు చోటి వరకల్లా ఆడవిళ్ళకి వారి గుడ్డలకు పుల్లు పడ్డాయి తాడిగుండ చల్లు పడ్డాయి ఈనాడు కరి ఆనాడు కరి అమ్మగారి దగ్గరికి ఒక అయ్యచ్చురా ఒక అవ్వచ్చురా మరి అతి అమ్మగారి గారి కుక్క అంతా కూడా కుక్క మీద ఆడేస్తారు అటు అడవిలో గుణమంటే ఆత్మ గుణం తీసుకుంటే మా అమ్మగారి ఇంటి కాడికి మా తల్లిగారంతా ఇది ఏమో చిత్రమా అనుకోని అంత మీద యాది లేదు భర్త మీద యాది లేదు చెబుతారు కడపల్లాడి పేరు శోభరాతి కళ్ళ దూచుకోని నా తల్లి గారి ఇంటికి పోయేది కానీ నేను పోతకూడదైనా కళ్ళ దూచుకొని వేస్తా నేను మనలో మొత్తుకుంటా నేను గుద్దుకుంటా శోభరాతి అయ్యో తల్లి గారి పాటలు పట్టుకొని పోరాటాన్ని బయట వెళ్ళింది ఈ నాలుగు ముచ్చట్లు రాయుడు ఇక్కడ చెప్పిండు శోభరాత్రి గారి పాటలు పట్టుకొని రాయుడు ఏమి చెప్తున్నాడు తల్లి నేను ఎంగిళ్ళు వాడుతున్న కళ మాత్రం కళలో నేను తల్లి నువ్వు బాధపడకని చెప్పి తల్లికి సరికి చెప్పి గుర్రం కనుక మలుపుకొని 4 గంట మరి అదే గంట కనుక రాయలేడు పోను కానీ శోభరాత్రి మాలా లాలా మత్తుకుంటా తుమ్మిది గుర్తుకుంటా అయ్యో రామ 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 కాష్టాల గడ్డ ఉంది ఆ కాష్టాల గడ్డ కాడికి అదే తవ్వు ఉన్నది తవ్వ కాడికి వరకల్లా కొత్తగా 2 కాష్టాలు కనబడుతుంది అదే వారం లోపల బ్రాహ్మణవ్వ బ్రాహ్మణే ఇద్దరు చనిపోయారట కొత్త గిరిమా అవ్వకాడు కావచ్చు గిరిమా అయ్యకాడు కావచ్చు అని చెప్పి కాడికి పోయి ఇది మా అవ్వకాడు కావచ్చు ఇది మా అయ్యకాడు కావచ్చు అని చెప్పి అనుకోలేదు బ్రాహ్మణుల కాల్చిన మరి ఎత్తా పడుతున్నది
ఏనాడు అంటే తెల్లగున్నాయి కానీ మొత్తం మిరప చెట్ల బెదిరి పెట్టినట్టు అయిపోయింది. ఇక ఊర్లో అన్ని బర్రి 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 బుద్ధి కట్టదాకా దేవుడా దేవుడా పరింది 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 ఇటువర్రి అటువర్రి వయవ్వా మరి నేను ఇక్కడ ఇటు దాకా వచ్చినా మా తల్లిదండ్రి కాజల మరి ఏడ్చిన గాని మా తండ్రి అయిన కసీరు మా అయ్యేడు మరి ఆడి దాకా నేను ఇడికి ఎందుకత్తా మా తల్లిదండ్రి కథ చూసి లేకున్నా బాధకోళ్ళు అన్న చూసారు మా అయ్యవ ఇల్లు చూసాను ఇంకా మరి అదే అక్కడికి వెళ్ళి అదే కావరి మూట అవతారంతో బస్సు తెత్తు రైతు తెత్తు ఎత్తి తెత్తుని విధంగా చక్క ఊళ్ళో కట్టి ఊళ్ళో కట్టే వరకల్లా వట్టగత్తల వారు వర్షాలు వాళ్ళు దీని వల్ల కొందరు వ్రతాలు కొందరు రాయ్యా అగోనాడు వారి కసిరి కారణంగా దీని వల్ల ప్రసాదం కూడా పెట్టుకోండి కన్నతండ్రి కసిరి వెళ్తున్నాడు ఆ కసిరి కార్యక్రమంగా మా నాయన కూడా మా నాయన మా నాయన కసిరి వెళ్తుందో చూస్తా అనుకోవాలి బాల అయ్యో ఎక్కడికి వెళ్ళి వచ్చి ఏనాడు ఊరేళ్ళు రాజును మొదలు మింగినాక ఊళ్ళో ప్రజలు మింగుతారని చెప్పి ఏమి రావాలి మధ్యలారా
కావుతాం పోతుంది సోమరాతి ఏర్చుకుంటా ఎవరికల్లా మళ్ళీ ఎట్లాడికంటే ఆరుగురు అవినారు మళ్ళీ ఎట్లాడికంటే పత్తి కంపలు తీసుకొని మళ్ళీ పత్తులేర పోదామని చెప్పి అనుకున్నా గట్టిగా పోదామని చెప్పి మళ్ళీ ఎట్లా ఉడుకుడు పిల్లపట్టి అన్నాడు బారబల్ల బాట పట్టుకొని అయ్యో ఎట్లా వస్తా ఉన్నారు అన్నమ్మ
పోటీ అమ్మా వదలాలా అదే పోటీ ఇది సోమరాజు లెక్క దాని దాని కూడా మాట్లాడే ఇట్లయిందమ్మా మరి దారం ఇట్లయిందంటే కూడా తల్లి మీ యొక్క తమ్ముడు నా యొక్క భర్త సరే ఆడమార్గం పోయిండు ఆడమార్గమైన భర్త మరి అంతవరకల్లా ఏమన్నాడంటే మన తల్లి ఒక దేవుడు వచ్చి మా అత్తకరని ఏమిటి చెప్పిండ తల్లి కారువాయి నీ కొడుకు రేపొద్దుగల అనుకోండు నీ నడుగాదు నీ కొడుకు నారాయణ మృతి విద్య కళ్ళ గుడి పుట్టి బంధువులు చదువు శాస్త్రకారైంది నీ కొడుకు రేపొద్దుగల బిడ్డ చేసిన బ్రాహ్మణ అయిపోయిండు నీ కొడుకంటే వరకల్లా కూడా కోడలతో రాత్రి వేసి 4 గంటల రాత్రి లోపల ఇళ్ళకు కూతురు చేసి అక్కడ తారం వేసి అడ్డపడు ముగ్గురు కలిసి సరే తారం వేసి తారం వేసుకున్న చెంపుతోడు ముత్కాలు చేతులు నిలబడి పట్టుకొని మరి బాపల పేరు గుర్ర మధ్య వరకు నీళ్ళారి గుర్రం రాకడితేనే నీళ్ళారి అన్న వరకు నా గుర్రం తీసుకొని వస్తున్నాం వరకల్లా బహుళంతుల బ్రాహ్మణుడు 6 నెలల ఆపది 3 నెలల ముందు వెళ్తుందని చెప్పి మా అత్తకాల చెప్పిన బ్రాహ్మణుడు నేనేమనుకున్నా బాగానే మరి ఇక్కడ నా భర్త నా దగ్గరికి వచ్చాక కుడియారు సంసారం నిజంగా మరి 6 నెలల ఆపది 3 నెలలు చెప్తాడా అని చెప్పి అడిగితే ఒకటి తెలిపి చెప్తున్నది ఒకటి తెలవక చెప్తున్నా కానీ ఇది నాకు కలిపి చెప్పడు కానీ ఆ నరుని స్థానము నారాయణ మృత్తానం నేను ఇప్పుడు తెలుసుకుంటా అని చెప్పి చెంబల పట్టుకున్న నీళ్లు అట్లనే బుక్కిలో పోసుకొని ఆ నీళ్ళు మళ్ళీ అట్లనే బుక్కి చూసి అందరే ఊరికి దేవుడా ఏమి చేసిన మాయమ్మ అయ్యో దేవుడా ఏమనే అటువంటి ఏమి చేసిన కదంటే ఆ ఎంగ నీళ్ళు విడగాల్సిన గుర్రానికి నీళ్ళు ఆర్చిన ఆగో నీళ్ళు ఆర్చి నీళ్ళు ఆడితే వరకు ఎంగి నీళ్ళు ఆడితే వరకల్లా గుర్రం వెనక మలుపుకోండి వెనక మలుపుకొని వెనక తల్లి ఏనాడు గుర్రం వెళ్ళిపోగలుగుతాను మా అత్తుడికి వచ్చి కొడుక ఇన్నేళ్ళకి ఎక్కడ వెళ్ళిందంటే నేను అబ్బంగి మారాలని పట్టం మీద మా మామ మరణమైండు మా అత్త మరణమైండు మా బామర్ల మరణమైనట్టు చెప్పే వరకల్లా అదే ఆగిపోయి వచ్చే వరకల్లా 2 కొత్త కషాయాలు ఇవ్వలేమో మొన్న వారం అన్ని ఇవాళ గాజులు కూడా మొదలు అదే కాంతి మామకారు కావచ్చు నీ మాయకారు కావచ్చు అది పోయి 2 కొత్త కషాయాల గురి సరే నేను ఎట్లా అడిగంటే మరి ఇవిడికి వచ్చే వరకల్లా మా నాయన కచేరి కాడికి వచ్చే వరకల్లా మా నాయన బాబురాబాయి సుక్కలు కుదరడు మా నాయన నన్ను చూసి కనుక వరకు కాబరపడి నేను అదురుతా అని చెప్పి కూడా మాట్లాడుతాని నన్ను నూకేసాడమ్మా ఇక అందుకొరకు ఇక్కడ ఇగో అయిందానికి అదిలే ఇక అట్లా పెద్ద పట్టు తోలకపోతే మన మహమ్మద్ ఇద్దరికి వెళ్ళి పిల్లి తింటి దర్వాజ ఈ దర్వాజ పట్టు తోలకపోయి జాల రంపులు తోలకపోయి ఆరోగ్యం చేపించి చెప్పి 6 వేల దొరకకపోయి తలక మారిపించే వరకల్లా రాయుడు మారయ్య ఎంటి బంగారు పిల్లగారికి ఎంతో పడిపోతుంది
మరి ఎలాంటి వారి వెళ్ళిపోగానే అటువంటి వారు ఏనావుడంగా మామాలు ఉండదా చెప్పి అదికల్లా వస్తుంది దాని వరకల్లా అక్కడే రాకుండా మర్రం వేసి మర్రం ఎవరికల్లి వేరే రాగు వారి గుర్ర వేసుకొని మరి రాయడమ్మ రాయడా గుర్రం మీద పడ్డా టై మీద ఎన్ని బంగారు గుల్లా గుల్లాకారికి రాయుడు వస్తాడు గుల్లకారికి రాయుడు అప్పుడు దేవుడు గుల్లల దేవుడు కృష్ణమాయి ఉన్నాడు ఎవరి జ్ఞానం అంటాడు అటువంటి దేవుడి పేరుకి ఎంతవరకల్లా రాయుడు ఎంతవరకల్లా వారి ఆసుపత్రి పెట్టి అది చేతి లోపల అది వస్తాను మళ్ళీ గమనంగా ఎలా ఉండగా ఇయ్యాలనే పోయి ఇయ్యాలి వస్తుండు అని చెప్పి 5 లక్షలు ఎలా ఉండగా ఆసుపత్రి చేతి లోపల ఆసుపత్రి చెప్పి అజ్ఞానం వేసుకొని చూసే వరకల్లా మళ్ళీ గమనంగా పోయింది ఏనాగుణంగా వారి సోమరాజు నీళ్ళు ఆడిచ్చిన దానికి మళ్ళీ గమనంగా వారి చెప్తారు అంటే ఏనాగుణంగా వారి తల్లిదండ్రులు చచ్చిపోయారని చెప్పి వీడు అబద్ధమైంది దానికి ఏనాడు కలకలతోని ఏనాడు అడవిలో పోతే మళ్ళీ గమనంగా వారి ఎట్లారు గంట వారి చచ్చిన ఆడవాళ్ళని ఉంచుతారని చెప్పి చీముండా పాపకర్మరాలు నువ్వు సాగా అని చెప్పి ఏనాడు అదిలో వస్తుంది చెప్పి మళ్ళీ గమనంగా ఎట్లారు అంటే అక్కడ లక్ష్మి భార్యను చంపుకున్నాడు మళ్ళా దానికి వచ్చింది అని చెప్పి రావడంగా వారి రాయుడు ఎవరికల్లా సాయివారి దేవుడు ఏమంటా ఉన్నాడు దేవుడా అయ్యా దేవుడా వీరయ్యా మళ్ళా నేను నా పట్టబోడి ఇక్కడనే పూజ కట్టుకుంటా రాయుడా అయ్యా నేను చెప్పిన అంటు కొడుతున్నా ముట్టు కొడుతున్నా ముండపోయేవారు వారు అండపోయేవారు అని చెప్పిన వారి ఈ భార్య మరణం అయిపోయింది వారి ఎట్లా అడిగంటే బిడ్డ జాలాడి పంపుల వారి అబ్బంగి మరాడి పట్టణ లోపల వారి కొడుక ఎలాడి వారి భార్య తప్ప వచ్చావు కొడుక నీకు తరగతి కరిగతి బిడ్డ వారి ముండ పూజ రెండు పూజ కోరు అని చెప్పి ఏనాగుణంగా దూరం తూరు కొడుతున్నాడు నా గుల్లగాడికి రావద్దని చెప్పి ఏనాగుణంగా ఎల్ల కొడతా ఉంటే అటువంటి రాయుడి మాలయ్య అయ్యో రావయ్య దేవుడు అని
అయ్యా అయ్యో ఇంటికాడికి నేను వద్దరామారా భార్య సమారాధి ఉన్నవారి కట్టే తండ్రి పెట్టుకొని కంటికేతాలు కాకమసాకం ఇటువంటిది ఇంతవరకల్లా రైతోగం ఎక్కడ పోయింది దేవుడా ధర్మాయోగిరి పెట్ట మాంకాలకు మానమైందమ్మో ముచ్చాల పట్టుకోంగు మురుగండి పోగుల ముట్టెలుపుకోవచ్చు వరకల్లా వారి రాయుడు మాలయ్య చెప్పి తమ్ముడు మీద పోయే రాడు వారి యుద్ధాలు భార్య కలవమ్మంటారు వారి ఎంగిల్లు అరసలేమని ఎంగిల్లు వారిసిన కలవతాడని చెప్పి మరి రా కదా వారి రాయుడికి వారి కట్టగట్టి కట్టి వారి తప్పు మాట మాట్లాడి తల్లిగారు మమ్మమైందంటే వారి తల్లిగారి ఇంటికి సోమరాజు ఒకడమేమని ఆడవారి బ్రాహ్మణుల కాల్చలో ఉంటారు మరి తల్లిదండ్రులు రాత్రంతా వెనుక మర్ర కొట్టి చాలాడి ఒప్పుల మరణం అయిపోయింది సోమరాజు కదా మరణం అయిపోయింది ఎండు బంగారుగుల గారికి రాయింది రాయించాడు తమ్ముడు అది ఒక పుట్టవంత ఉంది పెరగవంత ఉంది వారి పరిపడి పూజారి పూజ కడుతుందంటే తమ్ముడు రాయిస్తాడు మరి రేపు గల భక్తులు దేవుడు పెరిగేదని చెప్పి నేను ఇప్పుడు పోయి దాన్ని లేపి మరి మనకి 6 గంటల కూడా మళ్ళీ మాటలాగా చెప్తా చెప్పి కడుతుంది మాకారి దూరం ఎత్తుకోని మాకారి వారి అప్పంగా మరాల బట్ట వస్తున్నా మాకారి వారి అప్పంగా మరాల బట్ట వచ్చి ఏమంట ఉన్నదంటే దాని అడవంపుల కారి ఏనాడు బండ లేపి సోమరాత్రి లేపింది సోమరాత్రి లేపి వారి సోమరాత్రి తీసుకొని గుర్రం మీద గుర్ర పెట్టుకోయి ఎంటి బంగారు గుల్ల కాడికి వస్తుంది మా కారి తమ్ముడు పిరియల మరకలాడు గుల్ల కాడ ఉన్నాడు దేవుడా అయ్యో తమ్ముడా వీరయ్యా అయ్యయ్యో నా తమ్ముడా తమ్ముడా వీరయ్యరా తమ్ముడా వీరయ్యరా పట్టు పట్టి పైన కోరిక కలేక వారి ఎడమరకలేదు పుడి పుడుతులేదు ఆమె బాబగారు సోమరాత్రి తమరికి బుద్ధులు చెప్పింది తమరికి జ్ఞానాలు చెప్పి ఏనాడు సోమరాత్రి సత్తి పుట్టింది సోమరాత్రి అటువంటి వారి జిల్లడి చెట్టు తయారు చేసి జిల్లడి చెట్టుకు సోమరాత్రికి మళ్ళా లగ్గం చేసి అటువంటి వారి రాయుడికి సోమరాత్రికి నాగల్లి కాలన్నారు వారి నాగవెల్లి కాకముందే వారి పదార్థ పండుగ చేయకముందే ఏనాడు గుణంగా రాయుడు వారి ఎడమర్గమై మరి అవి కాకపోతే వారి లెక్కమైంది వారి బట్టి కానీ మరి అటువంటి వారి తిరిగి నాగవెల్లి దొరికిపోయాలి మరి వారి మల లెక్కం ఎత్తని మాంకాల దేవత ఆకాశం అంతా అడుగులేసి నిన్నంతా పందిరేసి హరం జ్యోతి మార్కరు బట్టి గరిగబట్టి చేసి వారి ఏనాడు గుణంగా అటువంటి గుణంగా మాంకాల దేవత చిన్నగా వారి పట్టు వృక్షాలు తయారు మరి అటువంటి గుణంగా వృక్షాల కింద సోమరత బాలకెట్టి బంగారు గుల్ల కాడ చెత్త లెక్కం జరిగిపోతావు సోమరాత్రి
ఎందుకంటే కామరాజుకు పూజగట్ట రాయుడు ఎందుకంటే బీరమ్మకు పూజగట్ట ఆడవారికి ఆడపూజలు మగవారికి మగ పూజలు మరి ఇందుడి తిరుపతి ఇందుడి తిరుపతి ఏకదల పుస్తక సౌరు పల్లెల అటువంటి తలమునిగా పడినారు దేవుడికి వారి పూజలు కట్ట ఉండి కామరాయుడు ఇటువంటి రాయుడు ఎత్తారికి పూజ కడుతుండే అక్కడ ఇటువంటి వారి బీరమ్మలకు బీరమ్మకు పూజ కట్టి ఆ దేవుడికి పూజారి కథ చెప్పి పూజల కథ చెప్పిర్రు మరి అటువంటి వారి రాయుడు గుణంగా చెండి బంగారు పిల్లగా ఇలాగ పూజలు కట్టుకుంటా ఏగడోరి ఏగని ఏగన పిర ఏగని ఏగ తాళాలు ఏగ అటువంటి ఎట్లాంటి గంట ఇలాగ పూజల వారి దేవుడు ఆడుకుందను అదే నమోరుగా వారి ఇటువంటి గుణంగా కట్టాల పీరప్ప ఏగటాడుతోని పీరతో జ్ఞానంతో బయచెత్తి పగలతో అటువంటి వారి ఇలాగ గుణంగా సొల్లంగా వర్దిల్లు గుణంగా ఈ కథ చెప్పిన వారు చెప్పిన వారికి ఈ పూజల కథ వీరికి సంపూర్ణ సంతోషము కాదమరమా నీకు రాలేదా